15 ఏళ్ల క్రితం ఈటీవీలో ప్రభాకర్ పేరు మారుమోగిపోతూ ఉంది. ఈటీవీ ప్రభాకర్ అంటే తెలియని వారే లేరు. అయితే ఓ రోజున 6 గంటలకి ఈటీవీలో ప్రసారం అయ్యే రెగ్యులర్ సీరియల్ ప్రసారం కాలేదు. ఆ వెంటనే అంటే ఆ తర్వాత ప్రసారం కావాల్సిన సీరియల్స్ కూడా ప్రసారం కాలేదు. ఆ సమయంలో వేరే ప్రోగ్రామ్స్ వచ్చాయి. అప్పటి వరకు ఎందుకు అనే విషయం కొంతమందికి మాత్రమే తెలుసు. అదేమిటంటే రామోజీరావుకి అతని కొడుకు సుమన్కి పెద్ద గొడవ, అది కూడా ప్రభాకర్ కారణంగా అని. వీరిద్దరూ కలిసి డైలీ టెలికాస్ట్ కావాల్సిన సీరియల్స్ హార్డ్ డిస్క్లను తీసుకుని విదేశాలకు వెళ్లిపోయారు అనే టాక్ ఉంది. అందుకే ఆ సీరియల్స్ ప్రసారం కాలేదట. ఇది కాస్త అప్పట్లో ప్రతి ఇంట్లో పంచాయతీగా మారింది. ఎందుకంటే ఆ సీరియల్స్ కోసం ఎదురు చూసేది ముఖ్యంగా ఇంట్లోని ఆడవాళ్లే కాబట్టి. మరి అసలు ఏం జరిగింది అనేది చూద్దాం. మీడియా టైటాన్ లెజెండరీ బిజినెస్ మ్యాన్ రామోజీరావు జీవితం చాలా గొప్పగా సాగింది. కానీ ఈయన లైఫ్లోనూ ఎన్నో ఒడిదుడుకులున్నాయి. బహిరంగంగా కుటుంబ సభ్యులు కూడా బజార్లో పడి విమర్శలు చేసుకున్న ఘటన నేటికి కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది. అదే రామోజీరావు చిన్న కొడుకు సుమన్ ఘటన. ఈటీవీ బాధ్యతలను సుమన్ చూసుకునేవారు. ఆయన మంచి రచయిత, చిత్రకారుడు కూడా. తండ్రి రామోజీరావు కూడా మంచి చిత్రకారుడు. అవే లక్షణాలు సుమన్కు వచ్చాయని సన్నిహితులు అనేవారు. ఇంకొంతమంది వేరే విమర్శలు కూడా చేసిన వారున్నారు. అయితే ఈటీవీ నష్టాల్లో ఉన్నప్పుడు సుమన్ చేతికి తీసుకున్నారు. అప్పటి వరకు రామోజీరావు చూసుకునేవారు. ఇక భారీ నష్టాల్లో ఉండడంతో మార్గదర్శి చిట్ ఫండ్ నుంచి తీసుకున్న 40 కోట్లు కూడా బాకీ పడ్డాయి. అయితే సుమన్ చాలా తెలివిగా ఈటీవీని తీర్చిదిద్దారు. దాదాపుగా ఆయన 5 ఏళ్ల పాటు శ్రమించారు. ఎందుకంటే నాడు సీరియల్స్ అంటే జెమినీ టీవీని బాగా చూసేవారు. ఇక సినిమా ప్రోగ్రామ్స్ నుంచి గేమ్ షోస్ వరకు జెమినీ గట్టి పోటీ ఇచ్చేది. ఇక సినిమాలు వేయడంలో జెమినీ ఎంతైనా ఖర్చు పెట్టేది. కానీ ఈటీవీ మాత్రం మొదటి నుంచి కూడా కోట్లకు పెట్టి సినిమాను ఒక్కరోజు వేయటం వల్ల ఉపయోగం ఉండదనే బిజినెస్ వ్యూహాన్నే ఫాలో అయ్యేది. నేటికి కూడా అదే పందా. అయితే ఈటీవీ సుమన్ చేతికొచ్చిన తర్వాత లేడీ డిటెక్టివ్ నుంచి అంతరంగాల వరకు వరుసగా సీరియల్స్ అన్ని సినిమా రేంజ్లో హిట్ అయ్యాయి. ఈటీవీ సీరియల్స్కు ప్రైమ్ టైంలో బాగా డిమాండ్ ఏర్పడింది. ఆ రోజుల్లో పెద్ద పెద్ద సీరియల్స్ ఉన్నా కూడా ఈటీవీ కంటూ ప్రత్యేకంగా సీరియల్స్కి ఫ్యాన్ బేస్ ఉన్నారు. మొగలి రేకులు లాంటి పాపులర్ షో ఉన్నా కూడా అంతకు మించిన సీరియల్స్ ఈటీవీలో ఉన్నాయి. సాయంత్రం 6 గంటల నుంచి వచ్చే సీరియల్స్ చాలా పాపులర్. ఇక 9 గంటల తర్వాత మిగతా వారి కంటే భిన్నంగా ఉండాలని హిందీ ఛానల్ స్టార్ను, కలర్ ప్లస్ను ఫాలో అయ్యి తెలుగులోనూ అలాంటి ప్రోగ్రామ్స్ని ప్రవేశపెట్టారు. వీటికి కర్త కర్మక్రియ, బుల్లితెర మెగాస్టార్గా పేరున్న ప్రభాకర్. వీరిద్దరూ కూడా తొందరగా మంచి స్నేహితులయ్యారు. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఈటీవీని టాప్లోకి తీసుకొచ్చారు. భాగవతం సీరియల్స్ సహా ఎన్నో రిచ్ టెలిషోస్ని తీసుకొచ్చారు సుమన్. ఆ సమయంలోనే ఎంటర్టైన్మెంట్ షోస్ ని ఎక్కువగా ప్రభాకర్ చూసుకునేవారు. తాను కూడా యాంకరింగ్ చేసేవారు, లేదంటే వేరే వారిని కూడా యాంకరేజ్ చేసేవారు. జనరల్ నాలెడ్జ్ షోల నుంచి ఫన్ గేమ్స్ షోస్ వరకు అన్ని చేయించాడు ప్రభాకర్. వీరిద్దరి కాంబినేషన్ లో ఈటీవీ చాలా సక్సెస్ అయింది. అంతేకాదు నష్టాల నుంచి బయటపడి 40 కోట్ల అప్పును కూడా తీర్చేసింది. సరిగ్గా ఈ సమయంలోనే ఈటీవీలో మొసలం పుట్టింది. రామోజీ ఫిలిం సిటీలో మొత్తం 3 పవర్ సెంటర్స్ ఏర్పడ్డాయనే టాక్ బయటకు వచ్చింది. ఒకటి రామోజీరావు, రెండవది సుమన్, మూడవది ప్రభాకర్. ఈ ప్రభాకర్ ఏది చెబితే అది చేయాలనే హుకుం జారీ చేశారు సుమన్. ఎందుకంటే వారిద్దరూ ప్రాణ స్నేహితులయ్యారు. చాలా కాలం పాటు ఈ వ్యవహారం సాగింది. కానీ ప్రభాకర్ అతి చేస్తున్నాడని సుమన్కు చాలా మంది ఫిర్యాదులు చేశారట. తమ మీద పెత్తనం చేస్తున్నారని కూడా రామోజీరావుకు కొంతమంది ప్రభాకర్ మీద కంప్లైంట్స్ ఇచ్చినట్లు టాక్ వినిపించాయి. కానీ ప్రభాకర్ తన క్లోజ్ ఫ్రెండ్ కావడంతో సుమన్ వాటిని పట్టించుకోలేదట. ఇటు రామోజీరావు మాత్రం ప్రభాకర్ జోక్యాన్ని ఈటీవీలో తగ్గించాలని చెప్పాడు. దీనిపై ప్రభాకర్ కారణంగా సుమన్కు అతని తండ్రి రామోజీరావుకు మధ్య విభేదాలు తలెత్తాయి. ఎంతలా అంటే రాత్రికి రాత్రే రామోజీరావు నటుడు ప్రభాకర్ను బయటకు పంపించేశాడట. మళ్ళీ ఫిలిం సిటీలో కానీ ఈటీవీలో కానీ కనిపించదని ఆదేశించాడట. దీంతో సుమన్ తన ఫ్రెండ్ కోసం గొడవపడ్డాడు. తండ్రితో కూడా గొడవకు దిగాడు. కానీ రామోజీరావు మాత్రం ప్రభాకర్ను ఎట్టి పరిస్థితుల్లో రానివ్వద్దని తెగేసి చెప్పేశారట. అయితే అప్పటికే సుమన్కు క్యాన్సర్ ఉన్నట్లు తేలింది. దీంతో నువ్వు ఈటీవీ వ్యవహారాలను వదిలేసి హాయిగా కుటుంబంతో గడపాలని చెప్పారట కుటుంబ సభ్యులు. కానీ సుమన్ మాత్రం వినలేదు. తన తండ్రితో గొడవ పడ్డాడు. ఇటు ప్రభాకర్ను రానివ్వకపోతే నేను కూడా ఉండనని బయటకు వచ్చేశాడు సుమన్. అదే సమయంలో అంటే సాక్షి పేపర్ ఈనాడుకు గట్టి పోటీ ఇస్తున్న సమయం. ఇటు రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నారు. ఈనాడు వర్సెస్ సాక్షి ఫైట్ స్పీక్ లో ఉంది. అయితే విభేదాలతో బయటకు వచ్చిన సుమన్ తన ఫ్రెండ్ ప్రభాకర్తో కలిసి సాక్షికి ఇంటర్వ్యూ ఇచ్చారు. దాన్ని మెయిన్ పేపర్లో బోల్డ్ టైటిల్తో ప్రచురించింది సాక్షి. ఇది ఆ రోజుల్లో సంచలనం. ఈ ఇంటర్వ్యూలో తన తండ్రి రామోజీరావుపై సంచలన కామెంట్స్ చేశారు సుమన్. ఆయన గొప్ప వ్యక్తి, కానీ నాకు మాత్రం కాదు. నా తండ్రి గొప్ప వ్యాపారవేత్త, నేను మాత్రం ఆయన కడుపున పుట్టిన దురదృష్టవంతుడిని. నన్ను మొదటి నుంచి ఆయన సరిగా చూడలేదు. నన్ను అందరి ముందే అవమానించేవారు, నన్ను దారుణంగా హింసించేవారు. నేను చేసుకున్న పాపం ఏదైనా ఉందంటే అది రామోజీరావు కడుపున పుట్టడమే అని కన్నీటి పర్యంతం అయ్యారు సుమన్.
వ్యాపారవేత్తగా శ్రమజీవిగా రామోజీరావును ఎవరైనా పొగడాల్సిందే. కానీ నాకు మంచి తండ్రి కాలేకపోయారని భావోద్వేగానికి గురయ్యారాయన. నేను కష్టాల్లో ఉన్న ఈటీవీని లాభాల్లోకి తీసుకొచ్చాను, అప్పులు తీర్చాను. నాతో పాటు ప్రభాకర్ కూడా ఈటీవీ అభివృద్ధికి రాత్రనక పగలనక కష్టపడ్డాడు. కానీ మా కష్టాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను ఏ పని చేసినా నా తండ్రికి నచ్చేది కాదు. నేను రహస్యంగా అంతరంగాలు సీరియల్ రాశాను, దాన్ని కూడా అడ్డుకున్నారు. కానీ అది సూపర్ హిట్ అయ్యి ఈటీవీనే నిలబెట్టింది. ఇలా ఒకటా రెండా, నేను నా ఫ్రెండ్ ప్రభాకర్ కలిసి ఎంతో కష్టపడి ఛానల్ను ఈ స్థితికి తీసుకొస్తే నన్ను బయటకు గెంటేశాడని కన్నీటి పర్యంతమయ్యారు సుమన్. రామోజీరావు కొడుకు సుమన్ బయటకు వచ్చి ఇచ్చిన ఈ ఇంటర్వ్యూ నాటి సంచలనం కలిగించింది. దీంతో రామోజీరావు ఎంతో కలత చెందారు. దాదాపు వరుసగా వారం రోజుల పాటు ఈ సుమన్ కథనాలే మీడియాలో హడావుడి క్రియేట్ చేశాయి. ఇక ప్రభాకర్ కారణంగానే రామోజీరావు కుటుంబంలో గొడవలు వచ్చాయనే వార్తలు కూడా ఊపందుకున్నాయి. కానీ ప్రభాకర్ను సుమన్ వెనకేసుకొచ్చారు. అయితే ఇటు ప్రభాకర్ మాత్రం తన వర్షన్ కూడా వేరేలా వినిపించారు. ప్రభాకర్ చెప్పింది ఏంటంటే, రామోజీరావుకు సుమన్కు మధ్య మొదటి నుంచి వ్యక్తిగత విభేదాలు ఉండేవట. ఒకానొక దశలో ఛానల్ వ్యవహారాలను చెరి సెకండ్ టైంలో చూసుకునేవారని చెప్పారు. అయితే ఇలా చేయడం వలన ఛానల్ క్వాలిటీ దెబ్బతింటుందనే విషయాన్ని ప్రభాకర్ సుమన్కి చెప్పారు. దీంతో సుమన్ ఆదేశాల మేరకు ఉదయం వేస్తున్న కార్యక్రమాలన్నింటినీ కూడా రద్దు చేసేశారు. ఈ విషయం రామోజీరావుకు తెలిసింది. ఆయన వెంటనే కోపంతో వచ్చేశారు. తన సెక్రటరీ ద్వారా ఫోన్ చేయమని పిలిపించారు. అది కూడా ప్రభాకర్ని. ఫోన్ చేయగానే ప్రభాకర్ సుమన్ దగ్గరికి వెళ్లారు. మీ ఇద్దరి స్నేహం వల్ల నాకేమీ ఇబ్బంది లేదు, కానీ నీవు కొంచెం ఎక్కువ చేస్తున్నావు. నేను తీసుకున్న నిర్ణయాన్ని ఎలా మారుస్తావు? అలా చేసి చాలా పెద్ద తప్పు చేశావు. నీవు చేసే కార్యక్రమాల వల్లే డబ్బులు వస్తున్నాయి అనుకుంటున్నావా అంటూ రామోజీరావు ప్రభాకర్ పై సీరియస్ అయ్యారు. రామోజీరావు ఒక్కసారిగా అలా మాట్లాడేటప్పటికీ ప్రభాకర్కి భయం వేసిందట. దీంతో రాజీనామా చేసి వెళ్ళిపోతానని చెప్పగా నీ ఇష్టమని రామోజీ మొహం మీద చెప్పేశారట. ఈ విషయాన్ని సుమన్కు చెప్పారు ప్రభాకర్. దీంతో నువ్వు గాని వెళ్ళిపోతే నేను కూడా ఉండను, నేను కూడా రాజీనామా చేస్తానన్నారట. అంటే ప్రభాకర్ రాజీనామా చేసిన 10 నిమిషాల్లోనే సుమన్ కూడా రాజీనామా చేశారని ప్రభాకర్ చెప్పుకొచ్చారు. తండ్రికి కొడుకుకి మధ్య మొదటి నుంచి కూడా గొడవలు అనిపించిందని, వాటి మధ్యలో తాను ఇరుక్కున్నట్టుగా ప్రభాకర్ అన్నారు. అయితే ఆ గొడవతో ప్రభాకర్ కెరీర్కే పెద్ద దెబ్బ పడింది. ఆ ప్రభావం ప్రభాకర్ని చాలా కాలమే వెంటాడింది. అతి కష్టం మీద మళ్ళీ నిలదొక్కున్నారు. వాస్తవానికి ఇక్కడ ప్రభాకర్ చెప్పింది ఏంటంటే, అక్కడ కార్యక్రమాలని రామోజీరావు ఫైనల్ చేసినట్లయితే తాను ఖచ్చితంగా జోక్యం చేసుకుని ఉండేవాడిని కాదని చెబుతున్నారు ప్రభాకర్. కానీ అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది. వీరిద్దరూ కలిసి టెలికాస్ట్ కావాల్సిన హార్డ్ డిస్క్లను ఎత్తుకెళ్లిపోయారు. అయితే ఆ రోజుల్లోనే సుమన్కు ప్రభాకర్కు మధ్య గే రిలేషన్ ఉందనే పుకార్లు కూడా వచ్చాయి. అందుకే లెజెండ్ లాంటి రామోజీరావును ప్రభాకర్ కోసం ఎదిరించి సుమన్ బయటకు వచ్చారని రకరకాలుగా వెబ్సైట్లలో వార్తలు దర్శనమిచ్చాయి. కానీ రామోజీరావు మొదటిసారి కొడుకు కోసం వెనక్కి తగ్గారు. మీడియాలో వచ్చిన వార్తలను ఆయన చూస్తూ గడిపేశారు. ఆ తర్వాత తన కుటుంబ సభ్యులను సుమన్ ఇష్టపడేవారిని పంపించి నచ్చజెప్పారు. ఎందుకంటే అప్పటికే సుమన్కు క్యాన్సర్ ఉన్నట్లు తేలింది. అలాంటి పరిస్థితులలో కొడుకుని కష్టపెట్టొద్దు అనుకున్నారు రామోజీరావు. నీ భార్య, కొడుకు, కూతురు కోసం రావాలని బ్రతిమలాడారు. ఇటు తల్లి రమాదేవి కూడా సుమన్ కష్టాన్ని చూసి కన్నీళ్లు పెట్టడంతో కరిగిపోయారు ఆయన. ఆ తర్వాత మళ్ళీ తన తండ్రి దగ్గరకు వెళ్ళిపోయారు. అయితే ప్రభాకర్ను మాత్రం ఆనాటి నుంచి ఈటీవీలోకి కానీ ఫిలిం సిటీలోకి కానీ ఎంటర్ కానివ్వలేదు. వారిద్దరూ కూడా ఎప్పుడూ కలుసుకోలేదు. చివరి వరకు ప్రాణ స్నేహితుల్లా బ్రతికారు. నాడు 1000 కోట్ల సామ్రాజ్యం నుంచి స్నేహితుని కోసం ఎవరు బయటకు వస్తారు? కానీ సుమన్ మాత్రం తన ఫ్రెండ్ ప్రభాకర్ కోసం వచ్చేశారు. ఆ తర్వాత ఈటీవీలో చాలా ఏళ్ల పాటు కీలకంగానే ఉన్నారు సుమన్. అయితే మెల్లిగా అనారోగ్యం వెంటాడుతుండడంతో విశ్రాంతి తీసుకున్నారు. కానీ తండ్రి మాత్రం తన కొడుకును ఏనాడు ఒక్క మాట అనలేదు. మరణం కోసం ఎదురు చూస్తున్న కొడుకును ఏ తండ్రి మాత్రం ఏమంటారు? తెలుసో తెలియకో, లేదంటే ఎలాంటి కష్టాలు వస్తాయనో సర్ది చెప్పుకొని కూలయ్యారాయన. అప్పటికే వ్యాపారాలన్నీ పీక్స్ లో ఉన్నాయి. వైఎస్ సీఎం అయ్యాక మెల్లిగా ఇతర కష్టాలు మొదలయ్యాయి. రామోజీరావు మాత్రం తన కొడుకు సుమన్ బయటకు వెళ్లి తన మీద అపనిందలు వేసినా ఎవరితోనూ వాటిపై ఆయన స్పందించలేదట. నాకు మంచి తండ్రి కాదు, నేను ఆయన కడుపున పుట్టి పాపం చేశానన్న మాటలు ప్రపంచమంతా చదివింది. సుమన్ దృష్టిలో రామోజీరావు మంచి తండ్రి కాదు. అదే విషయాన్ని ప్రపంచానికి చెప్పారు. రామోజీరావు మాత్రం దాన్ని చిన్న విషయంగానే చూశారు. నా కొడుకు బాగుంటే చాలనుకున్నారు. ఆ వ్యవహారాలన్నింటినీ కూడా మెల్లిగా సెట్ చేయడం మొదలుపెట్టారు ఆయన. వ్యాపారాలను కూడా విడదీశారు. అప్పటికే కిరణ్ ఈనాడును, ఈటీవీలను సుమన్ చూస్తూ ఉన్నారు. మార్గదర్శి, పెద్ద కోడలు శైలజ, ఫిలిం సిటీ, డాల్ఫిన్ హోటల్స్ ను సుమన్ భార్య చూడాలని చెప్పారు. అన్నింటినీ పైనుంచి రామోజీరావు పర్యవేక్షించేవారు. ఆ తర్వాత కొన్నేళ్లకు సుమన్ యశోద ఆసుపత్రిలో కన్నుమూశారు. అప్పటికి సుమన్ కూతురు, కొడుకు చిన్నపిల్లలే. కానీ వారి జీవితానికి కూడా రామోజీరావు మంచి దారి చూపించారు. డబ్బు, ఆస్తులు అనేవి విభేదాలు తీసుకురావద్దని మొదటిసారి సుమన్ విషయం తర్వాత కుటుంబ సభ్యులకు చెప్పారట రామోజీరావు. ఈ వ్యవస్థలాగానే ఉండాలి. ఆస్తుల కోసం కొట్లాడుకోవద్దు, ఉమ్మడిగా వ్యాపారం చేసి సంపాదించుకోవాలని చెప్పారట.
ఇంత పెద్ద వ్యవస్థను మీరంతా నిలబెడితే చాలు, కొత్త తరం వస్తున్నారు, మనవాళ్ళు మనవరాళ్ళు వీటిని ముందుకు తీసుకెళ్లేలా చూడాలని పెద్ద కొడుకు కోడలు చిన్న కోడలకు చెప్పారట రామోజీరావు. సుమన్ మరణాన్ని చూసిన రామోజీరావుకు అది మనసును గాయపరిచింది. అందుకే మరణం కూడా గొప్ప వరమే అనేవారట రామోజీరావు. పుట్టుక జీవితం గొప్పగా ఉండాలి, మరణం కూడా వరంలా ఉంటే అంతటి అదృష్టవంతుడే లేడు. నా కొడుకుల తక్కువ వయసులో మాత్రం చనిపోవద్దని చెప్పారట. అయితే సుమన్ చనిపోయిన కొన్నాళ్లకే రామోజీరావు కూడా క్యాన్సర్ సోకింది. కానీ దానిని ఆయన అధిగమించారని మీడియాలో టాక్ వినిపించింది. సంకల్పం ఉంటే ఏదైనా జయించొచ్చడానికి రామోజీ జీవితం ఉదాహరణ. తాను చనిపోయినప్పుడు నాకేమీ తెలియదు, అందుకే 5 ఎకరాల్లో స్మృతివనం ఏర్పాటు చేసుకున్నారు రామోజీరావు. నా మరణం నాకు తెలియదు, కానీ నా మరణం తాలూకు గుర్తును చూడాలనుకుంటున్నానని ఏర్పాటు చేసుకున్నారట. అలా రామోజీరావు ప్రతి కష్టం నుంచి ఒక జీవిత పాఠం నేర్చుకుని దాన్ని అనుసరించారు. గొప్పగా జీవించి తెలుగు జాతి తనను గుర్తుంచుకునేలా బతికి స్వర్గానికి ఎగిసిపోయారాయన. మరి రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈనాడు రామోజీరావు జీవితం ఓ గొప్ప స్ఫూర్తి పుస్తకం. సామాన్యుడు అసామాన్యంగా ఎదగొచ్చని నిరూపించిన గొప్ప వ్యక్తి. యుక్త వయసులో ఆయనకు సామాజిక బాధ్యత అపారంగా ఉండేది. రామోజీరావు అసలు పేరు చెరుకూరి రామయ్య. కృష్ణా జిల్లా పెదపారపుడి గ్రామంలో పుట్టారాయన. తండ్రి వెంకట సుబ్బారావు, తల్లి సుబ్బమ్మలకు లేకలేక కలిగిన సంతానం. వీరిది వ్యవసాయ కుటుంబం. 2 అక్కల తర్వాత రామోజీరావు 8 ఏళ్లకు గాను నవంబర్ 16, 1936లో పుట్టారు. అందుకే ఆయన్ను గారాబంగా పెంచుకున్నారు. స్కూల్లో తనకు తానుగా రామోజీరావు అని పేరు పెట్టుకున్నారు. తల్లిదండ్రులు కూడా కాదనలేదు. మొదటిసారి 8వ తరగతి చదివేందుకు గుడివాడ వచ్చారాయన. 1951లో హై స్కూల్ చదువు పూర్తి చేశారు. ఆ తర్వాత +2తో పాటు BSc కూడా గుడివాడలోనే చదువుకున్నారు. అయితే కళల మీద మంచి ఆసక్తి ఉండేది. బొమ్మలు బాగా వేసేవారు. డిజైన్స్లో క్రియేటివిటీ చూపించేవారు. దీంతో విజయవాడలో మొదట ఒక ఉద్యోగానికి ప్రయత్నం చేయగా పిలుపు కూడా రాలేదు. దీంతో ఏం చేయాలా అని కొన్నాళ్ల పాటు ఆలోచించారు రామోజీరావు. ఆ తర్వాత ఢిల్లీ వెళ్లి ఒక మార్కెటింగ్ ఏజెన్సీలో ఆర్టిస్ట్గా పనిచేశారు. కొన్నాళ్ల పాటు పనిచేసిన తర్వాత రామోజీరావుకు తల్లిదండ్రులు రమణమ్మతో పెళ్లి కుదిర్చారు. అయితే ఆమె పేరును రమాదేవిగా మార్చుకున్నారు. ఇద్దరూ అనుకోకుండా పేర్లు మార్చుకుని రామోజీరావు రమాదేవులు దంపతులయ్యారు. ఇక అప్పటికే ఢిల్లీలోనే ఉద్యోగం చేస్తున్నారు రామోజీరావు. ఇక ఈ దంపతులకు పెద్ద కుమారుడు కిరణ్ పుట్టారు. ఆ సమయంలో అక్కడ సంపాదన సరిపోలేదు. భవిష్యత్తుపై ఆయన ఆలోచనలు మొదలయ్యాయి. ఢిల్లీలో వ్యాపారాలను చాలా ఆసక్తిగా గమనించారు. ఇక కొడుకు పుట్టిన తర్వాత ఏదైనా సొంతంగా వ్యాపారం చేయాలి, తాను నలుగురికి పని కల్పించే స్థాయిలో ఉండాలనుకున్నారు రామోజీరావు. దీంతో ఢిల్లీ నుంచి తిరిగి వచ్చేశారు. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు ఇంటి దగ్గర ఉన్న ఆయన వ్యాపారం చేయాలి అనుకున్నారు. అయితే మహిళలు మాత్రమే చేసే చిట్టీల వ్యాపారాన్ని భారీగా చేయాలనుకున్నారు. ఆ ఆలోచన నుంచి పుట్టిందే మార్గదర్శి చిట్ ఫండ్స్. రామోజీరావు చిట్ ఫండ్ ను చాలా జాగ్రత్తగా భయంతో నిర్వహించేవారు. ఎవరైనా సరే డబ్బు ఇచ్చారంటే దాన్ని తనకంటే కూడా వేరే వారి కష్టమని నమ్మి జాగ్రత్తగా పద్దులు రాసి సమయానికి ఇచ్చేవారు. అలా ఆయన మార్గదర్శి చిట్ ఫండ్ ను 10 మందితో మొదలుపెట్టి వేలాది మందికి విస్తరించారు. అది తర్వాత దాదాపుగా 60,000 మంది ఖాతాదారులకు చేరి సక్సెస్ అయింది. అయితే స్వతహాగా రైతు బిడ్డ, రైతులకు ఆధునిక వ్యవసాయం పరిచయం చేయాలనుకున్నారు ఆయన. ఆ ఆలోచనల నుంచి పుట్టిందే అన్నదాత మాసపత్రిక. ప్రముఖ వ్యవసాయ అధికారుల సూచనల నుంచి యూనివర్సిటీ పరిశోధకులు విజయవంతమైన రైతుల కథనాలతో రూపొందిన అన్నదాత కూడా సూపర్ హిట్ అయింది. అప్పుడే ప్రింటింగ్ ప్రెస్ తన చేతిలో ఉంది. జాతీయ స్థాయి పత్రికలు కానీ ప్రాంతీయ పత్రికలు కానీ ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు. ఈరోజు పేపర్ను కొనాలంటే కేవలం పట్టణంలోని బస్టాండ్లు లేదా ప్రముఖ కూడలలో మాత్రమే దొరికేవి. కొన్నిసార్లు వారికి పేపర్లు కూడా అందేవి కాదు. అలా అందకపోతే ఆ రోజు సాయంత్రం లేదా మరుసటి రోజున నిన్నటి పేపర్ చదవాల్సి వచ్చేది. రాజకీయాలు, సమకాలీన అంశాల మీద రామోజీరావుకు మొదటి నుంచి ఆసక్తి ఉండేది. కానీ ఆ చదవాలన్న ఆకలి మాత్రం తీరేది కాదు. ఎందుకంటే సరైన పత్రికలు లేవు. పైగా సమాజంలో ఏదైనా చెడు జరిగితే యుక్త వయసులో ఉన్న రామోజీరావుకు కోపం వచ్చేది. ఆయన కమ్యూనిస్టు పార్టీలో సభ్యత్వం కూడా తీసుకున్నారు. తనకు పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావులు ఆదర్శ జీవితం స్ఫూర్తి. వారి మాటలు, స్పీచ్లు, రచనలు ఆయనకు ఎంతో ఉత్సాహాన్ని కలిగించేవి. అలా మనమెందుకు పత్రిక పెట్టకూడదు, సామాన్యుడికి మనమే ఎందుకు వాయిస్ కాకూడదు, అవినీతి పరులు, నిర్లక్ష్యంగా పనిచేసే అధికారులను ఎందుకు పనిచేసేలా కర్తవ్య బోధన చేయకూడదనుకున్నారు. అలా పేపర్ చదవాలనుకున్న కోరిక తీరకపోగా సామాన్యుడికి సరైన దినపత్రిక లేదనే కోరికతో ఈనాడును స్థాపించారు రామోజీరావు. 1974 ఆగస్టు 10న ఈనాడుని విశాఖపట్నంలో స్థాపించారు. కానీ పత్రిక అంటే ఇవాల్టి వార్తలను రేపు చదవడం కాదు, సూర్యోదయానికి ముందే పత్రిక చదివి తమ పనులు తాము చేసుకునేలా ఉండాలనేది ఆయన సంకల్పం. అలా చిన్న ప్రెస్తో ఈనాడును స్థాపించారు రామోజీరావు. అంతేకాదు ఉదయం 5 గంటలకే సైకిల్ మీద పేపర్ను ప్రతి ఇంటి గేటు ముందు వేసి రావాలని
ఉండాలని, పేపర్ సభ్యత్వం తీసుకున్న వారికి సూర్యుడు రాకముందే వారి చేతిలో ఉండాలని పని మొదలు పెట్టించారు. ఆ వెంటనే తాను కూడా ఉదయమే సైకిల్ మీద తిరిగేవారు. ఎందుకంటే పేపర్ ఎక్కడ వేస్తున్నారు, ఎలా వేయాలి అనే దానిపై తాను సైతం తిరిగి దినపత్రికను సప్లై చేశారు ఆయన. మెల్లిగా పేపర్ చదివే వారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఒకప్పుడు కేవలం డబ్బున్న వారు మాత్రమే చదివేవారు. ఆ తర్వాత సామాన్యులకు కూడా దినపత్రిక చదవాలన్న కుతూహలం పెంచేలా వార్తలను రాసేవారు ఆయన. ప్రభుత్వ విధానాలను, అవినీతి పరులను చీల్చి చెండాడుతూ జర్నలిజం పవర్ను ప్రజలకు మొదటిసారి చూపించింది ఈనాడు. దీంతో ప్రతి హోటల్లో ఈనాడు దర్శనమిచ్చేది. ఈనాడు పేపర్ వేసుకుని హోటల్ నడిపిన వారు కూడా ఎంతో మంది సక్సెస్ అయ్యారు. పలానా హోటల్లో ఈ పేపర్ ఉంటుంది అని వెళ్లి మరి అక్కడే తిని అక్కడే చదివేవారు. అలా విశాఖ నుంచి హైదరాబాద్ వరకు ఈనాడు విస్తరించింది. మార్గదర్శితో మొదలైన చిట్ ఫండ్ వ్యాపారం కంటే 1000 రెట్ల అభివృద్ధితో ఈనాడు ముందుకు సాగింది. అలా ఈనాడు సామాన్యుడి వాయిస్గా మారింది. ఎన్ని పేపర్లు చదివినా ఈనాడు చదవకుంటే ఏదో వెళితి ఉంటుందనేలా సామాన్య రీడర్కు ఆయన కిక్కిచ్చారు. మెల్లిగా స్పెషల్ పేజీలను పరిచయం చేశారు. మహిళలకు వసుంధర, సినిమా పేజ్, చివర్లో స్పోర్ట్స్ పేజీని పరిచయం చేశారు ఆయన. వసుంధర పేజీ పరిచయం తర్వాత రెట్టింపు సంఖ్యలో ఈనాడు సెల్స్ పెరగడం ఆ రోజుల్లో సంచలనం. అలాగే ఈనాడు పేపర్ కాంగ్రెస్ పార్టీ పాలిట సింహ స్వప్నంలా నిలిచింది. ఇక ఆ తర్వాత ఎన్టీఆర్ ప్రపంచం మొదలు కావడానికి ఈనాడు కూడా ఓ కారణం. ప్రతిపక్షం లేకుండా యథేచ్ఛగా సాగుతున్న కాంగ్రెస్ పాలనకు ఎన్టీఆర్ కు తోడు ఈనాడు కూడా తోడైంది. ప్రజలను కాంగ్రెస్ ఎలా మోసం చేస్తుందో రోజు వచ్చే వార్తలతో ఎన్టీఆర్ ను గెలిపించారు ప్రజలు. అలా నాటి నుంచి ఈనాడు కీర్తి దేశమంతా పాకింది. దేశంలోనే అత్యధిక సర్క్యులేషన్ గల పత్రికగా కూడా కొన్నాళ్ల పాటు రికార్డు క్రియేట్ చేసింది ఈనాడు. ఆ తర్వాత సినిమా ప్రియుల కోసం సితారా, సాహితీ ప్రియుల కోసం చతుర, విపులను కూడా ప్రవేశపెట్టి మీడియా రంగంలోకి దూసుకుపోయారు. అయితే ఇంగ్లీష్ లో కూడా ఇదే రేంజ్ లో జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించాలనుకున్నారు రామోజీరావు. అలా న్యూస్ టుడే స్థాపించారు. కానీ అది క్లిక్ కాలేదు. ఇంగ్లీష్ చదివేవారు తక్కువగా ఉండడంతో పాటు జాతీయ పత్రికలతో పోటీ పడలేకపోయారు. దీంతో దానిని మూసేశారు ఆయన. ఇంకా చెప్పాలంటే మొదటిసారి ఏదైనా పని మొదలు పెడితే ఫెయిల్ కావడం రామోజీరావుకు చరిత్రలోనే లేదు. మొదటిసారి న్యూస్ టుడేని మూసేశారు. కానీ ఆ సమయంలోనే ప్రియా ఫుడ్స్ ను స్థాపించి తెలుగు వారి రుచులను బయట రాష్ట్రాల వారికి కూడా రుచి చూపించిన ఘనత రామోజీరావుదే. వందల రకాల పచ్చళ్ళ నుంచి స్నాక్స్ వరకు తయారు చేశారు. ఆ తర్వాత ప్రియా పచ్చళ్లకు డిమాండ్ పెరగడంతో ఏకంగా విదేశాలకు కూడా ఎగుమతి చేసి మరో రికార్డ్ క్రియేట్ చేశారు. ఎందుకంటే గతంలోనే రామోజీరావుకు ఈ పచ్చళ్ళపై ఓ అనుభవం ఉంది. కానీ టైం కోసం వేచి చూశారు. దానికి ప్రియా అని పేరు పెట్టారు. ఈ ప్రియా ఫుడ్స్ కు జాతీయ స్థాయిలో నాడు ఎన్నో అవార్డులు దక్కాయి. స్వచ్ఛమైన క్వాలిటీతో ఉన్న పచ్చళ్లను దేశవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది తెలుగు రుచుల ప్రియులు ఆదరించారు. అలా ప్రియా కూడా సక్సెస్ అయింది. ఇక ఆ తర్వాత దూరదర్శన్ మాత్రమే ఉన్న తెలుగు వారికి ఈటీవీని పరిచయం చేశారు రామోజీరావు. అప్పటికే జెమిని టీవీ కూడా ఎంటర్ అయింది. మొదట 18 గంటల ప్రసారాల నుంచి 24 గంటల ప్రసారాలతో ఈటీవీ సంచలనం సృష్టించింది. సినిమాలు కావాలంటే వారానికి ఓసారి దూరదర్శన్లో చూసేవారికి ఎంటర్టైన్మెంట్ కరువు తీర్చింది ఈనాడు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఈనాడు నెట్వర్క్ను విస్తరించారు. ఇక ఈనాడుతో పాటుగా సినిమాలు కూడా నిర్మించారు రామోజీరావు. సామాజిక అంశాలతో సినిమాలు తీసేందుకు ఆయన ఆసక్తి చూపించేవారు. అసభ్యం లేకుండా అందరూ చూసేలా సినిమా కథలు ఉండాలనేది రామోజీరావు తపన. అలానే శ్రీవారికి ప్రేమలేఖ నుంచి ప్రతిఘటన, మౌనరాగం, అమ్మ, పీపుల్స్ ఎన్కౌంటర్ లాంటి సినిమాలను ఫిల్మ్స్ పేరుతో నిర్మించారు. ఇక ఆ తర్వాత మయూరి డిస్ట్రిబ్యూటర్స్ పేరుతో సినిమాల పంపిణీ కూడా చేశారు ఆయన. ఇక దేశంలోనే అతిపెద్ద ఫిల్మ్ సిటీని నిర్మించారు రామోజీరావు. హిందీ సినిమాల నుంచి దేశంలోని ఏ భారీ బడ్జెట్ మూవీ తెరకెక్కాలన్నా కూడా హైదరాబాద్ వచ్చేలా దర్శక నిర్మాతలు హీరోలను ఆకర్షించి హైదరాబాద్ను మూవీ హబ్ గా తీర్చిదిద్దారు. అంతేకాదు మన టాలీవుడ్ లో ఎంతో మంది స్టార్ హీరోలను, హీరోయిన్లను కూడా పరిచయం చేశారు. ఉదయ్ కిరణ్, తరుణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందే ఉన్నారు. ఇక హీరోయిన్ శ్రేయ ఫస్ట్ మూవీ ఇష్టం, ఈ సినిమా కూడా రామోజీరావుదే. అయితే జీవితం సక్సెస్ఫుల్ గా సాగుతున్న తరుణంలో తన చిన్న కొడుకు సుమన్ క్యాన్సర్ తో చనిపోవటం ఆయన కొంగదీసింది. ఇక అంతకుముందే సుమన్ వల్ల రామోజీరావు మానసికంగా దెబ్బతిన్నారు. సీరియల్ యాక్టర్ ప్రభాకర్ తో కలిసి సుమన్ రామోజీరావుకు ఎదురు తిరిగారు. అయితే రామోజీరావు ఆ విషయాన్ని చాకచక్యంగా పరిష్కరించారు. ఆ తర్వాత సుమన్ మరణించారు. ఇక సుమన్ మరణించాక మార్గదర్శిలో అక్రమాలు జరిగాయని నాటి వైఎస్ హయాంలో ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కోర్టులో కేసులు వేశారు. దీంతో ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. 10,000 ఎకరాల ఉన్న ఫిల్మ్ సిటీని మెయింటైన్ చేయడం అంత సులువు కాదు. దానికి నష్టాలు వచ్చాయి. డాల్ఫిన్ హోటల్స్ కూడా పెద్దగా సక్సెస్ కాలేదు. మార్గదర్శి చిట్ ఫండ్స్ డబ్బులను చట్టానికి విరుద్ధంగా ఫిల్మ్ సిటీకి ఇతరత్ర వ్యాపారాలకు మళ్లిస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీంతో ఏకంగా దేశవ్యాప్తంగా ఉన్న ఈటీవీ నెట్వర్క్స్ ఛానల్స్ ను ముఖేష్ అంబానీకి అమ్మేశారు రామోజీరావు. ఆ తర్వాత విపులా చతుర పత్రికలను కూడా క్లోజ్ చేసేశారు. అన్నదాత కూడా ఆ కోవలోకి వెళ్లిపోయింది. అయితే ఈనాడు ప్రియా పచ్చళ్లు విజయవంతంగా నడుస్తున్నాయి. ఫిల్మ్ సిటీ కూడా నష్టాలను వీడింది. అంతేకాదు ఈటీవీ లైఫ్, అభిరుచి, సినిమా, బాలభారత్ లాంటి ఛానల్స్ ను ఈటీవీ భారత్ ను మళ్లీ ప్రారంభించారు. అయితే ఏపీలో వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత
రామోజీరావు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. తన సర్కారును తక్కువ చేసి ప్రజల్లో చులకన చేసేలా ఈనాడు తప్పుడు వార్తలు రాస్తుందని జగన్ కక్ష కట్టేశారు. దీంతో రామోజీరావుపై కేసులు నమోదయ్యాయి. మార్గదర్శి చిట్ ఫండ్ ఆస్తులపై సిఐడి దాడులతో పాటు చెల్లింపులను కూడా ఆపేలా చర్యలు తీసుకున్నారు. ఇక వృద్ధాప్యంలో ఉన్న రామోజీరావుకు ఆరోగ్యం బాగలేకపోయినా కూడా అధికారులు ప్రశ్నించడం, ఆ వీడియోని బయటకు రిలీజ్ చేయడం సంచలనం సృష్టించింది. ఇక ఆ తర్వాత రామోజీరావు పూర్తి మద్దతు బాబుకు ఇవ్వడం మొదలుపెట్టారు. ఈనాడు పేపర్ నుంచి ఈటీవీ వరకు అన్ని కూడా బాబుకు మద్దతుగా తెలియజేశారు. గతంలో కూడా ఆయన ఎప్పుడూ టీడీపీకే మద్దతుగా నిలిచేవారు. జగన్ను గద్దె దించడమే ఈనాడు లక్ష్యమైంది. ఇది జగన్ వర్సెస్ రామోజీరావు పోరుగా కూడా మారింది. ఎన్ని కేసులు పెట్టినా రామోజీరావు మాత్రం వెనక్కి తగ్గలేదు. ఎంతలా అంటే ఏపీలో ఈనాడు పేపరు, టీవీలు చంద్రబాబుకు మద్దతుగా వార్తలు రాయడం మొదలుపెట్టాయి. అలా రామోజీరావు, చంద్రబాబు నాయుడు కూటమి సక్సెస్ అయ్యేందుకు తన వంతు సాయం చేశారు. కూటమి గెలుపును ఆయన చూశారు. అయితే హఠాత్తుగా గుండె సంబంధమైన సమస్య తీవ్రం కావడంతో జూన్ 6న స్టార్ హాస్పిటల్లో జాయిన్ చేశారు కుటుంబ సభ్యులు. స్టంట్ కూడా వేశారు. కానీ ఇతరత్ర సమస్యలు తీవ్రం కావడంతో జూన్ 8 ఉదయం 4:50 కన్ను మూశారు రామోజీరావు. ఆయన మరణంతో ఓ మీడియా లెజెండ్ శకం ముగిసిందని చెప్పొచ్చు. చిట్ వ్యాపారం నుంచి మొదలుపెట్టి ప్రియా ఫుడ్స్ వరకు ఆయన ప్రతి వ్యాపారంలో సక్సెస్ అయ్యారు. నష్టాలు రాగానే వాటిని మూసేసి కొత్త వ్యాపారాలు మొదలుపెట్టేవారు. ఎక్కడో ఢిల్లీలో నెలకు 200 జీతంతో కెరీర్ మొదలుపెట్టిన రామోజీరావు 8 లక్షల కోట్ల ఆస్తులను ఆయన సృష్టించారు. మరి రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం. రామోజీరావుపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నందమూరి బాలకృష్ణ ఫ్యామిలీని ప్రచారానికి దూరంగా ఉంచేవారు. కానీ పిల్లలు పెద్దయ్యాక అందరూ మీడియాకు తెలిసిపోయారు. ఇక చంద్రబాబు నాయుడు కోడలుగా నారా బ్రాహ్మణి వచ్చిన తర్వాత నందమూరి, నారా ఫ్యామిలీ మొత్తం ఏకమైపోయింది. ఇక తేజస్వి, మోక్షజ్ఞులు కూడా సామాన్య సినిమా ప్రేక్షకులకు, బాలయ్య ఫ్యాన్స్కి సుపరిచితమే. అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే నందమూరి బాలయ్య సతీమణి గురించి, అదే వసుంధరాదేవి గురించి. బాలయ్య పెళ్లి ఈమెతో చాలా యాదృచ్ఛికంగా జరిగింది. అంటే ఓ మెరుపులా జరిగిపోయింది. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు కదా, అలా అన్నమాట. నటన నుంచి విరామం తీసుకొని రాజకీయ అరగ్రటం చేశారు నందమూరి తారక రామారావు. 1982లో ఆయన రాజకీయ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత ఎంతో బిజీగా ఉండేవారు. అయితే అప్పటికే ఈనాడు అధినేతగా రామోజీరావు చాలా పేరుగాంచిన వ్యక్తి. తమ రాజకీయం నుంచి ప్రజల సమస్యల వరకు ఎప్పుడూ జర్నలిస్టులతో చర్చిస్తూ ఉండేవారు రామారావు. అంతేకాదు సలహాలు కూడా తీసుకుంటూ ఉండేవారు. అలానే ఓ రోజున రామోజీరావు ఇంటికి వెళ్లారు రామారావు. పార్టీతో పాటు ప్రజలు ప్రచారంపై ఆయనతో చర్చిస్తున్న క్రమంలో ఓ అమ్మాయి టీ తీసుకుని వచ్చింది. ఆ అమ్మాయి తెచ్చిన టీ తీసుకున్న రామారావు ఆ అమ్మాయి ఎవరు అని రామోజీరావును అడిగారట. అప్పుడే నా ప్రాణ స్నేహితుడు సూర్యారావు కూతురని చెప్పారట రామోజీరావు. ఆమెనే వసుంధరాదేవి. మరి ఆ టీ తెచ్చింది ఎవరో కాదు, వసుంధరాదేవి. వాస్తవానికి వసుంధర అంటే రామోజీరావు ఆయన సతీమణికి ఎంతో ఇష్టమట. మొదటి నుంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్గా ఉండేవారట. అయితే వసుంధరను తమతో పాటే కొన్నాళ్లు ఉంచుకుంటామంటే సూర్యారావు సరేనన్నారట. అప్పటికే ఆయన ఎస్ఆర్ఎంటీ అధినేతగా చాలా పాపులర్. శ్రీరామదాసు మోటార్ ట్రాన్స్పోర్ట్ అధినేతగా వందల వాహనాలే కాదు, వాహనాల స్పేర్ పార్ట్స్ బిజినెస్తో పాటు థియేటర్ల బిజినెస్లతో కూడా ఒక ఊపు ఊపుతున్నారు ఆయన. ఆ సమయంలోనే బాలయ్య వివాహం గురించి కూడా చర్చ జరగ్గా రామోజీరావు మన వసుంధరతో ఇచ్చి చేస్తే బాగుంటుందని ఒకే మాట అనేశారట. వెంటనే రామారావు గారు కూడా సరేనన్నారు. ఇంకేముంది, సరిగ్గా వారం తిరగక ముందే మంచి రోజు చూసి అదే ఇంట్లో పెళ్లి చూపులు కూడా ముగిసిపోయాయి. ఎన్టీఆర్ ఇంటికి నందమూరి కొడలుగా వెళ్లడం తమకు సమ్మతమేనని వసుంధర తండ్రి ఒప్పుకున్నారు. అయితే దగ్గరి బంధువుల మధ్య పెళ్లి చూపులు గ్రాండ్గా జరిగాయి. దాదాపు లక్షల్లో కట్నం, అలాగే కారు కూడా ఆ రోజు బాలయ్యకు గిఫ్ట్గా ఇచ్చారని టాక్ ఉండేది. ఇక డిసెంబర్ 8, 1982న మధ్యాహ్నం 12:41 తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి కర్ణాటక కళ్యాణ మండపంలో బాలకృష్ణ వసుంధరల వివాహం జరిగింది. కానీ అందరికీ తెలియని విషయం ఏమిటంటే ఆ పెళ్లికి మాత్రం ఎన్టీఆర్ హాజరు కాలేకపోయారు. అప్పటికే ఆయన ప్రచారంలో ఉన్నారు. హరికృష్ణ, ఎన్టీఆర్ లేకుండానే బాలకృష్ణ వివాహం జరిగిపోయింది. ఆ పెళ్లికి పెద్దగా రామోజీరావు వ్యవహరించారు. వసుంధరాదేవి తల్లిదండ్రులు దేవరపల్లి సూర్యారావు, ప్రమీళారాణి దంపతులు కన్యాదానం చేశారు. బాలయ్య ఎన్టీఆర్ దంపతులకు 5వ కొడుకు. ఆ రోజున కేవలం ఎన్టీఆర్ సతీమణి బసవతారకమ్మ, ఇతర కుటుంబ సభ్యులు మాత్రమే ఉన్నారు. పెళ్లి ముగిసిన తర్వాత సాయంత్రమే అంతా హైదరాబాద్ పయనమయ్యారు. అలా ఆగమేఘాల మీద బాలయ్య వసుంధరల పెళ్లి జరిగింది. అయితే అప్పటికి బాలయ్య సోలో హీరోగా సినిమాలు కూడా చేయలేదు. కేవలం తండ్రితో కలిసి మాత్రమే నటించారు బాలయ్య. తాతమ్మ కళతో ఎంట్రీ ఇచ్చిన అన్నదమ్మల అనుబంధం సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నారు. వాస్తవానికి ఆ పాత్రను చంద్రమోహన్తో చేయించాలి.
తీరా సెట్ మీదకు వచ్చిన తర్వాత అతన్ని తీసేసి ఇంట్లో ఉన్న బాలయ్యను పిలిపించి మరీ ఆ రోల్ చేయించారట ఎన్టీఆర్. దీంతో చంద్రమోహన్ ఎంతో అవమానంగా ఫీల్ అయ్యారట. ఆ మూవీ తర్వాత కూడా వేములవాడ భీమకవి, దానవీర సూరకర్ణ చేశారు బాలయ్య. అక్బర్ సలీం అనార్కలితో బాలయ్యకు ఇంకాస్త పేరొచ్చింది. కాకపోతే అంతా అప్పటికి కూడా ఎన్టీఆర్ కొడుకు అనేవారు. పెళ్ళైన తర్వాత సాహసమే జీవితంతో సోలో హీరోగా నటించారు బాలకృష్ణ. అలా చేస్తూ ఉండగానే 1985లో ముద్దుల కృష్ణయ్యతో స్టార్ హీరోగా నిలబడ్డారు. హీరోగా నిలదొక్కున్నాకే 1988లో బ్రాహ్మణి, 1991లో తేజస్వి, 1994లో మోక్షజ్ఞ బాలయ్య వసుంధర దంపతులకు పుట్టారు. ఆమె మొదటి నుంచి పెద్ద వ్యాపారవేత్త కూతురు అయినప్పటికీ కూడా ఇంటిని దాటి ఎప్పుడూ బయటకు వచ్చేవారు కాదు. సినిమా వేడుకలకు కూడా దూరంగా ఉండేవారు ఆమె. ఇక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈనాడు కలర్గా మారిన తర్వాత మొదట్లో సినిమా పేపర్ను పరిచయం చేశాడు రామోజీరావు. ఈనాడు సినిమాకు మంచి పాపులారిటీ వచ్చి సేల్స్ కూడా పెరిగాయి. ఆ తర్వాత మహిళల కోసం ఓ పేజీని ఏర్పాటు చేయాలనుకున్నారు. మహిళలను కూడా పేపర్ చదివేలా చేయాలని ఓ పేజీని కేటాయించారు రామోజీరావు. అయితే దానికి ఏ పేరు పెట్టాలా అనే దానిపై చర్చ జరిగినప్పుడు తనకు కూతురు లాంటి ఇష్టమైన వసుంధర పేరు గుర్తొచ్చిందట. వెంటనే అదే పేరును కన్ఫర్మ్ చేశారు. వసుంధర అంటే పుడమి, ధరణి అని అర్థం. ఈ వసుంధర పేజీ నేటికి కూడా పాపులర్. మరి ఆ వసుంధర ఎవరో కాదు, స్వయాన బాలకృష్ణ గారి సతీమణి. ఇక బాలయ్య వసుంధరల పెళ్లి కార్డు కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ చూసినట్లయితే వసుంధరాదేవి దేవరపల్లి సూర్యారావు, శ్రీమతి దేవరపల్లి ప్రమీళారాణి రెండవ కూతురు. ఇక బాలకృష్ణ ఎన్టీఆర్ దంపతులకు 5వ సంతానం. 8/12/1982 తేదీన బుధవారం పగలు 12:41 వీరి వివాహం జరిగింది. అది కూడా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధానాన కర్ణాటక కళ్యాణ మండపంలో. ఎన్టీఆర్ హరికృష్ణ లేకుండానే బాలయ్య వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చాక ఎన్టీఆర్ ఆశీస్సులు తీసుకున్నారు బాలకృష్ణ దంపతులు. మరి బాలకృష్ణ వసుంధర దంపతులపై ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.